హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఇప్పుడైతే ట్రెండింగ్‌లో ఉన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే చేసేసుకుందాం వచ్చేయండి. ముందుగా అయితే ఉడకబెట్టిన గుడ్డయితే ఒకటి తీసుకోండి. తర్వాత 2 ఆమ్లెట్‌కి 2 గుడ్లయితే తీసుకొని వాటిని పగలగొట్టి అందులో ఉప్పు, కారం అయితే వేసి బాగా గిలకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకొని ముందుగా బాయిల్ చేసిన ఎగ్ అయితే ఇందులో వేసి ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత పైన పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇంకా మీకు ఇష్టం వచ్చినవన్నీ కూడా ఇలా పైన అయితే వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఇలాగా మీకు నచ్చినట్టు అనమాట. బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకొని తినండి. నిజంగా చాలా బాగుందనమాట. ఇదైతే ఎగ్ పఫ్ టేస్ట్ అయితే వచ్చిందండి. దానికన్నా బాగుందనమాట. దానికన్నా ఇదే హెల్తీ కాబట్టి ఇలా చేసుకొని అయితే తినండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారనమాట. బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇష్టపడిన వాళ్ళకైతే ఇలా అయితే చేసి పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. నిజంగా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందనమాట. ఇది కొంచెం తిరగేయడం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ పర్వాలేదనమాట. ట్రై చేయొచ్చు. అలాగే ఇది ఉడకడానికి కూడా కొంచెం టైం పడతదండి. ఎందుకంటే కొంచెం మందంగా వస్తది కదా! సిమ్‌లో పెట్టుకొని అయితే వేస్తే బావుంటుందనమాట. లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. అలాగే ఇది చిన్నది తాలింపు పెనంలో వేసుకుంటేనే ఎగ్ పఫ్ షేప్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఎగ్ మనం ఫుల్ ఎగ్ అయితే పెడతాం కదా! దానివల్ల అనమాట. లేదంటే పలుచగా వచ్చి బాగోదనమాట. ఇలా అయితే ట్రై చేస్తే సేమ్ ఎగ్ పఫ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుందండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉంది కదండీ! ఇలా ఉన్నప్పుడు ఈవినింగ్ టైం గానీ అలా చేసుకొని తింటే పిల్లలకి కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెట్టినా, పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సరే చాలా బావుంటుందనమాట. తప్పకుండా అందరూ ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. డిఫరెంట్ టేస్ట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.